నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కరోనాతో పొట్టలోనూ సమస్యలు, కోవిడ్ పై పోరుకు ఆవు యాంటీబాడీలు, శుభ్రకాల వాడకంలో జాగ్రత్త, బేరియాట్రిక్ సర్జరీతో లాభాలెన్నో, ఇంకా హెల్త్ టిప్. కోవిడ్-19 వైరస్ దాడి ప్రధానంగా మన ఊపిరితిత్తులపైనే ఉంటుంది. అయితే ఊపిరితిత్తుల్ని కబలించే లోపుగా మన ఒంట్లోని ఇతర అవయవాల్లోనూ కరోనా వైరస్ సమస్యలను తెచ్చిపెడుతోంది. కరోనా రోగుల్లో చాలా మందిలో విరేచనాలు, ఆకలి లేకపోవటం, కడుపు నొప్పి వంటి బాధలు ఎక్కువగా ఉంటున్నాయి. అంతేకాదు, కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా చాలా రోజుల పాటు వైరస్ మనల్లో ఉండిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్తో పొట్టలో తలెత్తే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహమ్మారి కరోనా వైరస్ దాడి ప్రధానంగా ఊపిరితిత్తులపైనే ఉంటోంది. గాలి గదులను ఆక్రమించి న్యూమోనియాను తెచ్చిపెడుతూ కోవిడ్ వైరస్ చివరకు ప్రాణాంతకంగా మారుతోంది. అయితే కరోనా వైరస్ దాడి ఒక్క శ్వాస వ్యవస్థ మీదే కాదు, ఇతర అవయవాల మీద కూడా ఎక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా మన జీర్ణ వ్యవస్థ మీద వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు నిపుణులు. కరోనా రోగుల్లో ఎక్కువగా విరేచనాలు, పొత్తికడుపులో నొప్పి, ఆకలి లేకపోవడం, వాంతి వచ్చినట్టుగా వికారంగా ఉండడం వంటి బాధలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే పేగుపూత, అల్సరేటివ్ కొలైటిస్ వంటి జబ్బులతో బాధపడే వారిలో సమస్యల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, రెస్పిరేటరీ సిమ్టమ్స్ కాకుండా కనీసం 20% మందిలో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ అనగా వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ ఉండటం, కడుపులో నొప్పి ఉండటం, డయేరియా, లూజ్ మోషన్స్ ఉండటం కనీసం 20% మందిలో మనం చూస్తూ ఉన్నాము. 80% మందిలో ఈ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళలో ఆకలి తగ్గిపోవటం అనేది చాలా కామన్గా చూస్తూ ఉన్నాము. డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి ఈ సిమ్టమ్స్ కూడా డెఫినెట్గా మనం పరిగణలోకి తీసుకోవాలి, కరోనా వైరస్ ఎఫెక్ట్ అయింది అని అనుమానించాలి. ఇది కాకుండా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్కి సంబంధం ఉన్న లివర్ కూడా కనీసం ఒక 30 నుంచి 40% మందిలో కొన్ని రిపోర్ట్స్లో 52% వరకు కూడా లివర్లో ఆల్టరేషన్స్ అంటే ఎల్ఎఫ్టీ ఆల్టరేషన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. వెరీ రేర్గా, అంటే చాలా తక్కువ మందిలో ఎక్యూట్ వైరల్ హెపటైటిస్, జాండీస్ లాగా కూడా ఈ కరోనా వైరస్ ప్రెజెంట్ అవుతాం అనేది రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ కరోనా వైరస్ అనేది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటే మన పేగు లోపల ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది కాబట్టి కొంతమందిలో ఈ ఫ్లేర్స్, ఐబీడీలో ఫ్లేర్స్ వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అంచనా. కరోనా బారిన పడి కోలుకున్నాక అది కూడా 2 సార్లు పరీక్షల్లో నెగటివ్ అని వచ్చాకే రోగుల్ని ఇంటికి పంపిస్తున్నారు. అయితే వీరిలో చాలా మందిలో వైరస్ మళ్లీ తిరగబెడుతున్నట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ముఖ్యంగా దక్షిణ కొరియాలో ఇలాంటి కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అంతేకాదు, కోలుకున్న రోగుల మలంలో వైరస్ ఇంకా సజీవంగా ఉన్నట్లు తేలింది. ఇలాంటి వ్యక్తులు టాయిలెట్ శుభ్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వారి నుంచి వైరస్ ఇతరులకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బాత్రూంని ఉపయోగించడానికి ముందు ఫ్లష్ని వదలాలి. టాయిలెట్ పూర్తయ్యాక చేతుల్ని సబ్బుతో గానీ, శానిటైజర్తో గానీ బాగా శుభ్రం చేసుకోవాలి. టాయిలెట్ హ్యాండిల్స్ని, టాయిలెట్ సీటుని బాగా శుభ్రంగా ఉంచుకోవాలి. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే టాయిలెట్ను ఎక్కువ మంది ఉపయోగించకపోవడమే మంచిది. కరోనా వైరస్ అనేది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ని బాగా ఇన్ఫెక్ట్ చేస్తాం జరుగుతూ ఉంది. సిమ్టమ్స్ 20% మందిలో మనం చూసినా కానీ 100% మందిలో ఈ కరోనా వైరస్ మనం స్టూల్లో అబ్జర్వ్ చేస్తాం. సో దీన్ని బట్టి క్లియర్ కట్గా ఏం తెలుస్తుంది అంటే, ఈ కరోనా వైరస్ అనేది స్టూల్ వల్ల కూడా, అంటే మోషన్ ద్వారా కూడా ఇది పక్కన వాళ్ళని ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంది అనేది మనం క్లియర్గా తెలుసుకుంటాం జరుగుతుంది. సో హ్యాండ్ హైజీన్ అనేది చాలా ముఖ్యం. సెకండ్ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే, ఫీకల్ నుంచి ఏరోసాల్ అయ్యే అవకాశం, అంటే కొన్నిసార్లు ఈ స్టూలు ఏరోసాల్స్ ఈ ఎయిర్లో మిక్స్ అయ్యి దానివల్ల కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాస్కులు ధరించటము, హ్యాండ్ హైజీన్ జాగ్రత్తగా పాటించటము చాలా ముఖ్యమైన విషయాలు. ఒక పేషెంట్కి కరోనా వైరస్ వచ్చింది, తగ్గిపోయింది రెస్పిరేటరీ సిమ్టమ్స్, వీళ్ళు డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా 1 వీక్ to 2 వీక్స్ వీళ్ళు ఫీకల్ షెడ్డింగ్ అంటే ఈ వైరస్ని మోషన్ ద్వారా బయటికి పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి
మిగిలిన వాళ్ళు ఆ సేమ్ టాయిలెట్ యూజ్ చేయకుండా ఉండటం, ఇలాంటి ట్రాన్స్మిషన్ నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. కరోనాకు ప్రస్తుతం ఖచ్చితమైన మందులు లేవు. గతంలో వైరస్ల కట్టడికి వాడిన మందుల్నే ఇవాళ కరోనా వైరస్కు వాడుతున్నారు. వాటిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్, రెమిడిసివిర్, ఫిరఫిరన్ వంటి మందులు మొదలుకొని హెచ్ఐవి డ్రగ్స్ వరకు అనేకం ఉన్నాయి. అజిత్రోమైసిన్ వంటి యాంటీ బ్యాక్టీరియల్ మందులు కూడా వాడుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి వీలుగా విటమిన్ సి, జింక్, బి కాంప్లెక్స్ వంటి సప్లిమెంట్లను సైతం అందిస్తున్నారు. అయితే తాజాగా హెపటైటిస్ సి మందులు కూడా కరోనా వైరస్ను సమర్థంగా నియంత్రిస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సిమిప్రివిర్, పరిటాప్రివిర్, గ్రజోప్రివిర్, వెల్వటాస్విర్ వంటి మందులు కోవిడ్-19 వైరస్ను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. హెపటైటిస్ సి పాజిటివ్ సెన్స్ సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ, కోవిడ్-19 కూడా పాజిటివ్ సెన్స్ సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ వైరస్. ఈ సిమిలారిటీస్ ఉండటం వల్ల కొన్ని సూపర్ కంప్యూటర్ స్టడీస్లో ఏం తెలుస్తుంది అంటే, ఈ హెపటైటిస్ సికి పనిచేసే మందులు కోవిడ్-19 కూడా బాగా పనిచేసి ఈ వైరస్ని కంప్లీట్గా తగ్గించి దాన్ని ట్రీట్మెంట్లో ఉపయోగపడుతుందని కొన్ని సూపర్ కంప్యూటర్ స్టడీస్ ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ తక్కువగా ఉన్నాయి, బట్ కొన్ని చోట్ల ఈ క్లినికల్ ట్రయల్స్ కూడా చేసి మల్టిపుల్ డ్రగ్స్, మనకి ఇప్పుడు సిమిప్రవిర్, సోఫోస్బోవిర్, పరిటాప్రవిర్ ఇలాంటి మల్టిపుల్ హెపటైటిస్ సికి వాడే మందులు కోవిడ్-19 ట్రీట్మెంట్లో కూడా హెల్ప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వాటర్ అండ్ ఫుడ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ ఈ వైరస్ ట్రాన్స్మిషన్ని మనం ఆపుతానికి. హ్యాండ్ శానిటైజర్స్ కాకుండా హ్యాండ్ హైజీన్ అండ్ టాయిలెట్ హైజీన్ కూడా మెయింటైన్ చేసుకుంటా ఉంటే దాని నుంచి కూడా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది. కరోనా ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఓవైపు శుభ్రత, మరోవైపు భౌతిక దూరాన్ని పాటించడం, ఈ రెండు జాగ్రత్తల్ని తప్పనిసరిగా పాటించాలి. సాధారణ జలుబు, దగ్గులతో పోలిన లక్షణాలతో బాధపడే వారిలో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో కనిపెట్టలేం కాబట్టి జాగ్రత్తగా ఉండక తప్పదు. ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తప్పనిసరిగా తరచుగా చేతులు సబ్బుతో కడుక్కుంటూ ఉండాలి. చేతులతో ముఖాన్ని తాకడం చేయకూడదు. సాధ్యమైనంత వరకు కరచాలనాలు చేయడం, తలుపుల నాబ్లు, మెట్ల రైలింగ్లు, లిఫ్ట్ బటన్స్ తాకడం చేయకపోవడమే మంచిది. అలాగే జనసమ్మర్దం ఎక్కువగా ఉండే సినిమా హాళ్లు, విమానాశ్రయాలు లాంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలి. కరోనా వైరస్ విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు రక్షణ కవచం. కరోనా వైరస్ ప్రభావం ఊపిరితిత్తులతో పాటు ఇతర అవయవాలపైన కూడా ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాలి. కరోనా వైరస్ కు చిక్కకుండా ఉండేందుకు శుచి, శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తల్ని తప్పనిసరిగా పాటించాలి. హెల్త్ న్యూస్ మీకోసం. యావత్ ప్రజలు ముట్టుకోవాలన్నా భయపడిపోతున్నాం. వైరస్ భయంతో తరచూ చేతుల్ని శుభ్రం చేసుకుంటున్నాం. ఇంటిని, టాయిలెట్లను, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకుంటున్నాం. ఈ అలవాట్లన్నీ మంచివే, కానీ శుభ్రత పేరుతో అతి చేస్తే లేని సమస్యలు వచ్చి పడతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. సబ్బులు, శానిటైజర్లు, ఇంటి గదుల్ని, టాయిలెట్లని శుభ్రం చేయడానికి వినియోగించే రసాయనాలు, ద్రావణాల్ని అతిగా వాడితే వాటి మూలంగా మన చర్మానికి, శ్వాసకోశాలకు సమస్యల బెడద పెరుగుతుంది. శుభ్రకాల వాడకం ఎలా ఉండాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వైరస్ సోకకుండా శానిటైజర్ వాడటం అవసరం. అలాగే ఇంటి శుభ్రత కోసం డిస్ఇన్ఫెక్టెంట్లు కూడా అవసరమే. అయితే వీటిని అతిగా వాడితే కష్టం. అతిగా వాడటం మూలంగా తలెత్తే ఇబ్బందులను గమనిస్తూ ఉండాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. తరచుగా శానిటైజర్ వాడినప్పుడు చర్మం కందిపోయి దద్దుర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. శానిటైజర్లో ఆల్కహాల్తో పాటు క్లోరోహెక్సిడిన్, క్లోరోగ్జైలినాల్, ట్రైక్లోసాన్ మొదలైన రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మపు సహజ నూనెలను హరిస్తాయి. దాంతో చర్మం సహజమైన తేమ తగ్గిపోయి పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా తేలికగా చర్మంలోకి చేరుతుంది. ఆల్కహాల్లో ఉండే ఐసోప్రోపైల్, ఇథనాల్-ఎన్, ప్రొపనాల్ రసాయనాలు చేతుల్లోని చర్మ కణాలకు హాని చేసి చర్మాన్ని పొడిబారుస్తాయి. ఇలా జరిగినప్పుడు డెర్మటైసిస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. శానిటైజర్ల తయారీలో ఉపయోగించే రసాయన పరిమళాలు కొందరికి ఎలర్జీలు కలిగిస్తాయి. సున్నితమైన చర్మం కలిగిన వారికి దురద, మంట, మరికొందరిలో హార్మోన్ అసమతౌల్యాన్ని కలిగిస్తాయి. శానిటైజర్లలో ఉండే ట్రైక్లోసాన్ అనే రసాయనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడుతుంది.
శానిటైజర్లను తరచుగా వాడితే బ్యాక్టీరియా, ఇతరత్ర వ్యాధికారక సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్ను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. దాంతో తేలికగా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. కొంతమంది అరచేతులతో పాటు ముఖం, మోచేతులను కూడా శానిటైజర్తో శుభ్రపరుస్తూ ఉంటారు. శానిటైజర్లో 60 నుంచి 70% ఆల్కహాల్ ఉంటుంది. కాబట్టి దాంతో చేతులు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. అలాగే శానిటైజర్ను పరిమితంగానే వాడాలి. అరచేతుల మీద మినహా ముఖం, మోచేతుల మీద శానిటైజర్ను స్ప్రే చేసుకోకూడదు. ఉపరితలాలను శుభ్రపరిచే డిస్ఇన్ఫెక్టెంట్లు నేరుగా కళ్ళు, చర్మానికి తగిలితే కళ్ళు, చర్మం ఎర్రబడతాయి. కొన్ని డిస్ఇన్ఫెక్టెంట్లలోని రసాయనాలు కిడ్నీలు, కాలేయం, గుండె, శ్వాస వ్యవస్థకు హాని చేస్తాయి. అతిగా డిస్ఇన్ఫెక్టెంట్లను పీల్చటం మూలంగా తలనొప్పి, తల తిరుగుడు, వాంతులు లాంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి డిస్ఇన్ఫెక్టెంట్లను పరిమితంగానే వాడాలి. వాటిని వాడే సమయంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. వాటి వాయువులు పీల్చే వీలు లేకుండా ముఖానికి మాస్క్ వేసుకోవాలి. కళ్లకు గాగుల్స్, చేతులకు గ్లౌజులు ధరించాలి. బేరియాట్రిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బరువు తగ్గడం అనేది చాలా తేలికైన వ్యవహారంగా మారిపోయింది. అయితే బరువును తగ్గించే ఈ సర్జరీలను మనలో చాలా మంది కేవలం కాస్మెటిక్ సర్జరీలుగానే చూస్తున్నారు. నిజానికి ఈ సర్జరీలతో కేవలం బరువు తగ్గటం మాత్రమే కాదు, షుగర్ అదుపులోకి రావటం, గుండె జబ్బుల ముప్పు తగ్గటం, కీళ్ల నొప్పులు బెడద తగ్గటం, ఇలా ఒకటి కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయని చెబుతున్నారు డాక్టర్లు. సర్జరీల సాయంతో బరువు తగ్గటం వల్ల మనకు లభించే ప్రయోజనాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కోమార్బిడిటీ సమస్యలంటే ఏంటి? ఒబిసిటీతో పాటు ఒబిసిటీ వలన వచ్చే జబ్బుల్ని కోమార్బిడిటీస్ అంటారు. సో ఆ కోమార్బిడిటీస్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే షుగర్ ఒకటి, బీపీ ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి, మోకాళ్ళ నొప్పులు, లేడీస్లో అయితే పీసీఓడి సమస్య అంటారు ఆర్ పీసీఓఎస్ అంటారు. దాంట్లో పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, మెడ మీద నల్ల మచ్చలు రావటం, నీటి బుడగలు అండాశయంలో రావటం, ఇవన్నిటినీ కలిపి పీసీఓడి అంటారు. ఇదొకటి. తర్వాత మోకాళ్ళ నొప్పులు, మడమ నొప్పులు, నడుము నొప్పులు, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, పక్షవాతాలు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఒక మనిషి ఉండాల్సిన బరువు, వాళ్ళ ఎత్తుకి నిష్పత్తి ప్రకారం ఉండాల్సిన బరువు కన్నా కూడా ఎక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటి అవయవాలన్నీ కూడా సరిగా పనిచేయకపోవటం వల్ల చాలా రకాల కోమార్బిడిటీస్ వస్తాయి. బరువు తగ్గితే సమస్యల తాకిడి ఎలా తగ్గుతుంది? 30 కేజీలు ఎక్కువ ఉండటం వల్ల మోకాలు అరిగిపోవటం వల్ల మోకాలు నొప్పి వస్తే మోకాలకి ట్రీట్మెంట్ చేయకూడదు, మనం బరువుకి మాత్రమే ట్రీట్మెంట్ చేయాలి. అదే నడుము నొప్పి వచ్చింది, నడుముకు ఆపరేషన్ చేయకూడదు. బరువు సన్నగా ఉండి డిస్క్ ప్రాబ్లం క్లియర్ కట్గా దానివల్ల వస్తే దానికి ట్రీట్మెంట్ చేయాలి. కానీ బరువు వల్ల పెరిగిన సమస్య కోమార్బిడిటీస్కి ఎప్పుడు కూడా బరువు తగ్గటం ఫస్ట్ ప్రయారిటీ తీసుకోవాలి. షుగర్ కూడా అత్యధికంగా 500, 400 వెళ్ళి బరువు కూడా ఒక 30 కేజీలు కనీసం అధికంగా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండి షుగర్ వస్తే షుగర్కి ట్రీట్మెంట్ ఇవ్వటం వలన ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనం ఒక కారు కానీ 2 వీలర్ కానీ బ్రేక్ నొక్కి పట్టుకుని యాక్సిలరేటర్ ఎంత తిప్పినా ముందుకెళ్ళదు. అదేవిధంగా ఒబిసిటీ ఉన్న వాళ్ళకి లావ్ అనేదే ఒక బ్రేక్. ఆ బ్రేక్ వేసిన తర్వాత మనం ఇన్సులిన్ ఎంత ఇచ్చినా కానీ షుగర్ కంట్రోల్ ఉండదు. మీరు ఎందుకంటే 100 మంది ఇన్సులిన్ మీద ఉన్న పేషెంట్ని ఎవరినైనా సర్వే చేసినట్లయితే మీ చుట్టాల్లో కానీ మీ ఊర్లో కానీ 100 మంది ఇన్సులిన్ మీద ఎవరున్నారని మీరు ఒక చిన్న సర్వే చేసి ఎంతమందికి షుగర్ కంట్రోల్ ఉందని చూస్తే ఇన్సులిన్ తీసుకునే వాళ్ళలో సగం మందికి షుగర్ కంట్రోల్లో ఉండదు. ఎందుకని అంటే దాంట్లో చాలామంది ఒబిసిటీ వలన షుగర్ వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఒబిసిటీ అనే బ్రేక్ ఉన్నంత వరకు మనం ఇన్సులిన్ కానీ షుగర్కి ఇచ్చే ట్యాబ్లెట్లు కానీ ఇస్తే దానివలన బండి ముందుకెళ్ళదు. కాబట్టి కోమార్బిడిటీస్ అనేది గుర్తుపెట్టుకోవాలని గురక ఉంటుంది. ఈ అధిక గురక, ప్రాణాంతకమైన గురకకి అన్నిటికన్నా ముఖ్య కారణం ఏంటి అని చూస్తే కనుక ఒబిసిటీ అనమాట. 75 to 85% కారణం వచ్చేసి
బ్రిటిష్ స్నోరింగ్ సొసైటీ కాజెస్ ఆఫ్ స్నోరింగ్ అని తీస్తే మోస్ట్ కామన్ వచ్చేసి అధిక బరువు అనమాట. అధిక బరువు తగ్గితే ఆటోమేటిక్గా గురక తగ్గుతుంది. చాలామంది డైటింగు, ఎక్సర్సైజు, గుడ్ లైఫ్ స్టైల్, డిసిప్లిన్తో ఈ ఒబిసిటీని కాంకర్ చేసిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు. అలా గెలవటం ప్రయత్నించాలి. మనం ఒకసారి ఫెయిల్ అయినా, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఎన్నిసార్లు ప్రయత్నించినా అవ్వని పక్షంలో, ఒక 4-5 సార్లు ఫెయిల్ అయిన పక్షంలో అప్పుడు చివరి ప్రయత్నం కింద బేరియాట్రిక్ అన్నా చేయించుకుని మనం బరువు తగ్గించుకుంటే ఈ కోమార్బిడిటీస్ అంటే షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, అధిక గురక కానీ, ఇట్లా ఒబిసిటీ వలన 65 రకాల జబ్బులు పెరిగే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసిందండి. 65 జబ్బులు అంటే ప్రతి జబ్బు, ఇప్పుడు గుండె ఆల్రెడీ ప్రాబ్లం ఉందనుకోండి, దాని మీద 35 కేజీలు ఎక్కువ వేస్తే ఆ గుండె జబ్బు కూడా డబల్ అయిపోతుంది. గుండె మందు ఇచ్చినా పనిచేయదు 35 కేజీలు. ఇప్పుడు మూలిగే నక్కపై తాటెంక పడ్డట్టు ఆల్రెడీ గుండెకి జబ్బు వచ్చి అది వీక్గా కొట్టుకుంటుంది అనుకోండి, దాని మీద 24 గంటలు 30 కేజీలు లోడ్ ఎక్కువ వేసాం అనుకోండి, మీరు అదే గుండె పొజిషన్లో మీరుండి ఊహించుకోండి ఎలా ఉంటుందో పరిస్థితి. అదే పరిస్థితి అది కూడా ఫేస్ చేస్తుంటుంది. కాబట్టి మందులే సొల్యూషన్ కాదండి. అధిక బరువు ఉన్నప్పుడు ఖచ్చితంగా డిసిప్లిన్ అండ్ లైఫ్ స్టైల్ మార్చుకుని బరువు తగ్గించుకోవాలి, జీవనశైలి మార్చుకుని బరువు తగ్గించుకోవాలి. అయినా కుదరని పక్షంలో మాత్రం చివరి ప్రయత్నం కింద బేరియాట్రిక్ అనేది చేసుకోవచ్చండి. బరువును తగ్గించుకోవడంలో బెరియాట్రిక్ సర్జరీ ఎలా ఉపయోగపడుతుంది? బరువుని టార్గెట్ చేయకుండా మనం ఎంత ట్రీట్మెంట్ కోమార్బిడిటీస్కి ఇచ్చినా ఉపయోగం ఉండదు. బేరియాట్రిక్ సర్జరీలో బరువు తగ్గటం వల్ల మనకి కోమార్బిడిటీస్ చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. సో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, ఆయాసం తగ్గుతుంది, నీరసం తగ్గుతుంది. ఇన్ని తగ్గినప్పుడు ఒక మనిషి యొక్క ఆయుష్ కనీసం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయో హార్ట్ అటాక్ 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. హార్ట్ అటాక్ మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అని చూసినట్లయితే షుగరు, బీపీ, ఒబిసిటీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్. ఈ 5 ఈ 4 ఒబిసిటీ వల్ల తగ్గిపోతాయి. కాబట్టి ఒబిసిటీ తగ్గి కోమార్బిడిటీస్ తగ్గటం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ కూడా సపోజ్ 60 ఏళ్ళకి రావాల్సింది 70 ఏళ్ళకి వస్తుంది, 70 ఏళ్ళకి రావాల్సింది 80 ఏళ్ళకి వస్తుంది. ఆ విధంగా ఒక 10 ఏళ్ళ ఆయుష్ అనేది పెరిగే అవకాశం చాలా ఉంటుంది. ఆయుష్ పెరుగుతుంది, కోమార్బిడిటీస్ తగ్గుతాయి. ప్లస్ కొలెస్ట్రాల్ కూడా, కొలెస్ట్రాల్ ఎలా తగ్గుతుందని అడుగుతారు. సార్ ఇప్పుడు కొలెస్ట్రాల్ అంటే ద్రవ రూపంలో ఉన్న కొవ్వు పదార్థం, బ్లడ్లో ఉన్న ద్రవ రూపంలో ఉన్న కొవ్వుని కొలెస్ట్రాల్ అంటారు. అంటే మనకి బాడీ అంతా కొవ్వు నిండిపోయి లావుగా ఉన్నప్పుడు రక్తంలో ద్రవ రూపంలో ఉండే కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే బాడీలో కొవ్వు అంతా కరిగిపోతుందో రక్తంలో ఉండే ద్రవ రూపంలో ఉండే కొవ్వు, అదే కొలెస్ట్రాల్ ఆర్ ట్రైగ్లిజరైడ్స్ అంటారు, ఈ 2 కూడా తగ్గుతాయి అన్నమాట. ఎప్పుడైతే అవి తగ్గుతాయో హార్ట్ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం తగ్గుతుంది, హార్ట్ అటాక్ తగ్గుతుంది. అదే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో పూడికలు తగ్గితే పక్షవాతాలు తగ్గుతాయి. ఇవన్నీ బయటికి కనపడని. ఇప్పుడు హార్ట్ అటాక్ తగ్గాలి, రాకుండా ఉండాలంటే హార్ట్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లేదండి. హార్ట్ అటాక్ రావడానికి కావాల్సిన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఒబిసిటీని తగ్గిస్తే కనుక హార్ట్ అటాక్ పోస్ట్పోన్ అవుతుంది. బెరియాట్రిక్ సర్జరీపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? బరువు ఎప్పుడు కొలమానం కాదండి. కొంతమంది 4 అడుగుల మనుషులు ఉంటారు, వాళ్ళు 80 కేజీలు ఉంటే నా బోటి వాళ్ళు 120 కేజీలు ఉన్నంత లెక్క. కాబట్టి ఆ హైట్ వెయిట్ రేషియో చూసుకుని బిఎంఐ లెక్క చూసుకోవాలి నెంబర్ 1. రెండోది ఏంటంటే మనం ఈ బేరియాట్రిక్ అనే ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలంటే బరువు అధికంగా ఉన్నా చేయించుకోవాలి. ఒక్కోసారి బరువు అధికంగా ఉండి వేరే జబ్బులు ఏమి ఉండవు, అంటే షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, అలాంటప్పుడు చేయించుకోవచ్చు. ప్లస్ బరువు 50 కేజీలు తగ్గక్కర్లా, 25 కేజీలే ఎక్కువ ఉన్నారు, 30 కేజీలే ఎక్కువ ఉన్నారు, కానీ షుగరు, బీపీ, షుగర్ చాలా అధికంగా ఉంది అంటే బరువు బాగా అధికంగా ఉన్నా వేరే కోమార్బిడిటీస్ లేకపోయినా బేరియాట్రిక్ చేయించుకోవచ్చు. ప్లస్ బరువు తక్కువ, ఒక 30 కేజీలే తగ్గాల్సింది ఉన్నప్పటికీ భయంకరంగా షుగర్ ఉండి ఎప్పుడు 300, 200 ఉండి కాళ్ళ తిమ్మిర్లు, చేతులు తిమ్మిర్లు వచ్చి రెటీనా ఇన్వాల్వ్ అయ్యి కళ్ళు మసకబారిపోవటం ఉన్నవాళ్ళు 30 కేజీలు 20 కేజీలు అధికంగా ఉన్నా కానీ వెంటనే ఇది చేయించుకుంటే షుగర్ని జయించగలుగుతారు. షుగర్ని జయించగలిగితే వాళ్ళ కిడ్నీలు, కళ్ళు, రెటీనాను, కాళ్ళు కాపాడుకోగలిగితే వాళ్ళ ఆయుష్ ఖచ్చితంగా బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రజల్లో కావాల్సిన అవగాహన ఏంటంటే ఇప్పటికీ కూడా బేరియాట్రిక్ అంటే ఓన్లీ బరువు తగ్గటానికే అని అనుకుంటున్నారు. అలా కాకుండా కోమార్బిడిటీ సివియర్గా ఉన్నప్పుడు ఆ 20 కేజీలు తగ్గినా కానీ
కోమార్బిడిటీస్, షుగరు, బీపీ లాంటివి చాలా కంట్రోల్లోకి వస్తాయి. బేరియాట్రిక్ సర్జరీ సాయంతో గుదిబండ లాంటి బరువును వదిలించుకుంటే తీరైన సరైన ఆకృతి సొంతమవుతుంది. షుగర్ తగ్గుతుంది, బీపీ అదుపులోకి వస్తుంది, గుండె జబ్బులు దూరం అవుతాయి, ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఒక చిన్న చిట్కా మీకోసం. తరచూ వేధించే నీరసం, నిస్సత్తువులను అధిగమించేందుకు 1 గ్లాసు మజ్జిగలో చెంచాడు ఉల్లి రసం, కొద్దిగా ఉప్పును వేసుకుని తాగటాన్ని అలవాటు చేసుకోండి. ఉల్లి రసంలోని పొటాషియం ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.